మన దేశంలో క్రైస్తవ మిషనరీలు రాకముందు పరిస్థితులు ఎలాగుండే అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బుక్స్లో రాశాడు అనమాట. ఆయన కొన్ని వాల్యూమ్స్ రాశాడు. ఆ వాల్యూమ్స్లో అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని సంఘటనల్ని ఆయన మరి ఇవ్వటం జరిగింది, ఆయన బుక్లో రాయటం జరిగింది. వాటిలో కొన్ని ఒక 2-3 సంఘటనలు మనం పరిశీలిద్దాం, ఏం రాసి ఉన్నాయి ఏంటి అనేది. బ్రాహ్మణుడు హత్య చేసినా సరే అతన్ని ఉరి తీయకూడదు. ఇది మనుస్మృతి 8వ అధ్యాయం 380వ శ్లోకంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఈ మినహాయింపు అనేది 1837 వరకు కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వం 1837లో పీనల్ లాను సవరించి వారికి కూడా ఉరిశిక్షను విధించడం జరిగింది. అంటే క్రైస్తవ మిషనరీలు మన ఇండియాకి రాకముందున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, బ్రాహ్మణుడు హత్య చేసినా సరే అతనికి మరణశిక్ష అనేది లేదంట. ఇది ఎంతకాలం అంటే మిగతా వాళ్ళు హత్య చేస్తే వాళ్ళకి మరణశిక్ష ఉంది. అయితే ఈ బ్రాహ్మణుడికి ఈ మినహాయింపు ఎంతకాలం వరకు ఉంది అని అంటే 1837 వరకు ఇది కొనసాగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి చట్టంతో బ్రాహ్మణులకు కూడా నువ్వు హత్య చేస్తే ఖచ్చితంగా నీకు మరణశిక్ష ఉంటుందని చెప్పేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు కూడా ఇతనికి మినహాయింపు అనమాట. అంటే బ్రాహ్మణులు ఏది చేసినా సరే వాళ్ళకి ఎదురు తిరిగి ప్రశ్నించడానికి లేదు, వాళ్ళు ఎంత అన్యాయం దుర్మార్గాలు చేసినా సరే వాళ్ళని ఏమీ అనటానికి లేదని చాలా క్లియర్గా ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే పూర్వకాలంలో మన దేశంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ గారు చెప్తున్నారు చూడండి, బ్రాహ్మణులు బండ్ల కొద్దీ సృష్టించినటువంటి శాస్త్రాలు పేదరికం, నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలతో కూరుకుపోయిన జనసామాన్యాన్ని వెర్రివాళ్ళని చేసి దగా చేసి దోసుకోవడానికి వారికి ఉపయోగపడ్డాయి. ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలాగే ధర్మశాస్త్రాలు కానీ, ధర్మసూత్రాలు కానీ, శ్రౌత సూత్రాలు కానీ, రామాయణ మహాభారతాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా భాగవతాది గ్రంథాలన్నీ కూడా మనిషికి ఏ విధంగానూ ఉపయోగపడలేదయి. మనిషికి ఏ విధంగా కూడా మానవ సమాజానికి ఉపయోగపడకపోగా సమాజానికి నష్టం కలిగించినవి. ఈ కులాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తక్కువలు 4 రకాలుగా మనుషులను విభజించి చాలా భయంకరంగా సమాజాన్ని నాశనం చేసినని చెప్తున్నాడు. వెర్రివాళ్ళని చేసినాయి అంట ఈ గ్రంథాలన్నీ సమాజాన్ని. అలాగే దగా చేసి దోచుకోవడానికి ఉపయోగపడ్డాయి బ్రాహ్మణులకి. ఈ గ్రంథాలన్నీ కూడా బ్రాహ్మణులకి ఉపయోగపడ్డాయి దోచుకోవడానికి, ఎదుటివాడిని దోచుకోవడానికి. మన ధర్మశాస్త్రం అంతా అదే ఉంటుంది, ఎదుటివాడిని దోచుకోవటమే. నీకు సర్వ హక్కులు ఇచ్చాడు బ్రాహ్మణుడికి, మనువు సర్వ హక్కులు ఇచ్చాడు. అతను ఇప్పుడు శూద్రుడు అనేటువంటి వాడి దగ్గర ధనం ఉంటే నువ్వు బలవంతంగా తీసుకోవచ్చు, నీకు ఎటువంటి శిక్ష లేదు, అది తప్పేం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మరి నీకోసమే సృష్టించబడింది, ఇదంతా నీదే. కాబట్టి ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనవంతులు అవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటే నువ్వు చెప్పిన మాట వినరు, నీ కింద సేవ చేయరు, నీ కింద బానిసలుగా బ్రతకరోళ్ళు. కాబట్టి నీ పని నువ్వే చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర బానిసల్లాగా పనిచేస్తూనే ఉండాలి.